శివపార్వతులకు ఆలోచన సీతారాములకు అనేక ధన్యవాదాలు. మనకి ఈ భక్తి అనేది మనం ఏమనుకుంటామంటే ఏదో వేసైపోయిన తర్వాత ముసలు చేసుకున్నటువంటిది మన వయసులో సంబంధం లేదని మనకు బాగా అది ఒక నానుడు అలవాటు అయిపోయింది కాదు. రెండోది ఏంటంటే మన హైందవ సంస్కృతిలో మనకు స్వేచ్ఛ ఎక్కువ, భయం లేదు. అందువల్ల మనకేమో పోవాలని కానీ చేయాలని కానీ ఇది అవసరమని కానీ ఏమని ఉండదు. ప్రవతల వాళ్ళు ఉన్నారనుకోండి, భయంతో భక్తిని పెట్టుకున్నాం, భక్తితో పాటు భయాన్ని పెట్టారు. భయం పెట్టి నీకు వస్తే మంచి జరిగింది, రాకపోతే నీకు చెడు జరిగింది. అప్పుడు ఖచ్చితంగా వాడు చెప్పినట్టు వింటాడు, గుందకి కట్టేసాను గేదలాగా చెప్పినట్టు వింటాడు. కానీ మన స్వేచ్ఛ ఎక్కువ ఉండడం వల్ల ఇది మనకి ఏదో అవసరం లేదన్నట్టు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం పెడతాం. కానీ రాముడు అంటే ఏదో తెలియదు, దేవాలయం అంటే ఏదో తెలియదు. వాళ్ళు అడిగితే నోరు వెళ్ళబెట్టుకోవడం ఏంది, రాముడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, దేవాలయం అంటే ఏమంటారు. ఇప్పుడు ఎందుకు కట్టుకుంటాం మనం దేవాలయాలు? దేవాలయం అంటే మనం ముద్రించేది దేవాలయం, విద్యాలయం, మరియు వైద్యాలయం, సచివాలయం, ఇవన్నీ ఆలయాలండి. అర్థమైంది? ఆలయం అనేది అంత అన్నీ ఏంటంటే ఆనందింపజేసేది, అందరికీ సామాన్యమైనటువంటి అలాంటి ఆలయం మరి మనం కట్టుకుంటాం. కానీ దానికి తగ్గట్టుగా మనం చేసుకోకపోవడం వల్ల ఏదో వృద్ధాప్య ముసలి వాళ్ళకి మాత్రం ఏదో భక్తి అన్నట్టుగా తయారైంది. వాస్తవానికి పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏం భక్తి చేయగలుగుతుంది చెప్పండి? 10 నిమిషాలు కూర్చొని 10 నిమిషాలు నిలబడలేము, ధ్యానం చేయలేము. ఈ యొక్క భక్తి, దైవాన్వేషణ, హృదయాన్వేషణ అనేది మంచి యవ్వన ప్రాయంలోనే చేయాలి. ఇది కూడా ఒక గొప్ప సంపాదన. ఈ సంపాదన వాళ్ళ రాముడు మనలాగే పుట్టాడు, మనలాగే పెరిగాడు, మనలాగే శరీరాన్ని నిలబెట్టాడు. అయితే ఆయన ఉన్న కాలధర్మం ప్రకారం రాముడు వచ్చి 8,80,000 సంవత్సరాల క్రితం భూమండలం మీదకి దశరథుడికి కౌశల్యానికి జన్మించినటువంటి ఒక మానవ మాత్రుడు. అయినా ఇవాళ మరి ఇంతకాలం నిడివి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించాడు, జీవించాడు. రాముడు 11,000 సంవత్సరాలు భూమండలాన్ని పాలించి జీవించాడు. చిన్న కాలం కాదు, చాలా ఎక్కువ కాలం. అయినా ఇన్ని లక్షల సంవత్సరాలుగా రాముడిని మనం ఆరాధించడానికి కారణం ఏమిటి? ఎందుకు? ఒక గ్రామం అనేది మొదలు పెడితే మొట్టమొదట మనం రామాలయాన్ని నిర్మాణం చేస్తాం. 4 ఇళ్ళున్నా కూడా రామాలయ నిర్మాణం చేస్తాం. ఇంట్లో ఒక ఫోటో పెట్టుకుంటాం, వ్యక్తికి ఒక పేరు పెడతాం. ఇవన్నీ మనం ఎందుకు చేయగలుగుతున్నాం అంటే రాముడు అనేది అంత ఆదర్శవంతమైనటువంటి ఒక గొప్ప క్యారెక్టర్. కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా త్యాగాన్ని ప్రదర్శించిందే తప్ప ఎక్కడ కూడా ఆయన దౌర్జన్యాలను కానీ ప్రదర్శించడం, బాధ్యతను మాత్రమే చేపట్టగలిగింది. రామాయణంలో ఇవాళ పొద్దున్నే ఇవాళ ఉదయం వచ్చి అయ్యా రేపు పొద్దున్న నువ్వు పట్టాభిషిక్తుడు అవుతువు అని చెప్పి మంత్రులు చెప్పేది. నువ్వు రాముడు రాజ్యం వెళ్ళాలి, తండ్రి పెద్ద వయసు అయింది అన్న కాబట్టి ప్రజలందరూ ఆకాంక్ష నీవు రాజుగా పరిపాలన చేయాలి అని అన్నప్పుడు ఆయన సరే అన్న. తర్వాత మళ్ళీ సాయంత్రం ఈ టయాన్ని వచ్చారు 2 మంత్రులు. అయ్యా మీ తండ్రి గారు ఏదో పిలుస్తున్నారు, మరి కైకమ్మ మందిరంలో ఉన్నాడు అని చెప్పి. అప్పుడు ఆయన చెప్పగానే ఆయన కూడా సరేనని చెప్పి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి శుభదకు పడిపోయాడు. ఎందుకంటే కైకమ్మ కోరినటువంటి వరాలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సినిమాల్లో మనం అందరం రాముడి గురించి, రామాయణం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే అందులో ఉన్న ధర్మాలు తెలుసు, అందులో సూక్ష్మ ధర్మాలు, రహస్య ధర్మాలు అని ఉంటాయి, అవి మనకు తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమి చెప్పలేకపోతుంటే తల్లి చెప్పింది, నాయన నాకు 2 వరాలు ఇచ్చాడు నాన్న. ఆ 2 వరాల సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను కోరుకున్నాను. 1 భరతుని పట్టాభిషేకం చేయించాలి, 2 నువ్వు 14 సంవత్సరాలు అడవులకు వెళ్ళాలి అని చెప్పి కైకమ్మ అడిగింది. అడిగిన తర్వాత ఆయన పొద్దున వచ్చి చెప్పినటువంటి మంత్రులు నీవు రాజు అన్నా ఆయన ఏం పెద్దగా పొంగలేరు. ఇప్పుడు వచ్చి నువ్వు అయ్యా నువ్వు అడవులు కావాలన్నా నేను పొంగలేరు. అది రాముడు అంటే. అంత సమతుల్యం పాటించగలిగినటువంటి వాడు రాముడు. నేను పెద్ద కొడుకునే, వారసత్వ పరంగా నేను రాజులు కావాలి కదా, నా తండ్రికి నేనే వారసుడు కదా, పోనీ ఈ రాజ్యాన్ని నన్ను కాదని వచ్చేవాడు ఎవడు అని ఆయన అన్నాడు. అలాగే అన్నాడు. తల్లికి తండ్రికి నమస్కారం పెట్టిండు, అడవులు పోయాడు. నువ్వు పోతే ఎట్ట స్వామి నీ అమ్మని నేను వస్తా, నీడ పెట్టి నువ్వు ఎలా వెళ్ళగలవు అని చెప్పి సీతమ్మ బయలుదేరాడు. అదే నన్ను నువ్వు లేకుండా నేనెట్టుకుంటానే లక్ష్మణుడు బయలుదేరాడు. పోనీ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చి అన్నలేని రాజ్యం మనం ఎక్కడ పాలించగలం అని చెప్పి మంత్రులందరినీ తీసుకొని కర్నూలు తీసుకొని మరి
దగ్గర పెట్టిండు, రాముడు బాలరాజు దగ్గర పెట్టినప్పుడు అప్పుడు రాముడు నేను సత్యం తప్పకూడదయ్యా, తండ్రి మాకు మాట ఇచ్చా, 14 సంవత్సరాలు నేను భూమండలాన్ని పాలించి 14 సంవత్సరాల అడవుల్లో అరణ్యవాసం చేసి తర్వాత నేను మళ్ళీ వచ్చి రాజుగా పట్టాభిషిక్తుడై భూమండలాన్ని పాలిస్తా అని చెప్తే వాళ్ళు అనేక రకమైనటువంటి సంభాషణ జరిగింది. అయినా రాముడు చెల్లించరు. తండ్రికి ఏ మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం 14 సంవత్సరాలు అడవుల్లోనే జీవించు. కానీ మరి వాళ్ళ అన్నదమ్ములు ఇంటి పక్కన ఏదైనా ఒక చోటు తేడా వచ్చిందనుకోండి కొట్టుకుంటాం. పొలం పక్కన ఒక గట్టు తగిలేదన్న పొరపాటున బార మట్టి జరిగిందనుకోండి, పాలను తీసుకొని బాధ చేసుకొని పోలీస్ స్టేషన్ పోవాలి. ఎందుకని అన్నదమ్ములు మరి ఆయాలు వాళ్ళ అన్నదమ్ములు ఎందుకున్నారు? త్యాగాన్ని ప్రదర్శించి అన్నా నీకోసమే నేనున్నా, కాదు తమ్ముడు నీకోసమే నేనున్నా, నీవైనా నేనైనా ఒకటే, నీకు నాకు భేదం లేదు, మనందరం ఒకటే అని అన్నదమ్ములు ఆ రకంగా ఐకమత్యంతో ఎంత కరుణావనదయంతో దయాగుణంతో ఒకరి కోసం ఒకరు జీవించారు. అందుకే మనం రాముడిని ఆదర్శంగా పెట్టుకునేది. రాముడు అంటే ఏదో ఈ ఊరక పెట్టుకోవాలి, ఇన్ని లక్షల సంవత్సరాల్లో పెట్టుకుంటాం రాముడిని, కథానాయకుడు ఎంత గొప్పవాడైతే పెట్టుకుంటాం మనం. మరి ఈ రకంగా జరిగింది. ఈ రకంగా జరిగిన తర్వాత అనేక రకమైన ఋషులందరూ వచ్చారు. ఋషులందరూ వచ్చి రామచంద్ర ప్రభు ఈ అడవిలో ఉన్నటువంటి రాక్షసులు కడగిపోయినాయా, మేము సుఖంగా జీవించలేకపోతున్నాం, యజ్ఞాలు చేసుకోలేకపోతున్నాం, తపస్సు చేసుకోవడానికి మాకు సమయం సరిపోవట్లేదు, వాళ్ళందరూ వాళ్ళు మేము బాధపడుతున్నామని చెప్పి రామచంద్రుని ప్రాధాన్యపడ్డారు. ఈ రాక్షసులు మొత్తం నేరేస్తాను, నేను క్షత్రియుడిగా నేను చేయగలిగిన పని నేను చేస్తానని చెప్పి మరి ఆ ఋషులకు ఇచ్చిన మాట కోసం ఉన్నటువంటి 14,000 మంది రాక్షసులు ఒక జమినే చేసింది. ఆ తర్వాత శూర్పణఖ వారి యొక్క జీవితంలోకి రావడం జరిగింది. శూర్పణఖ వస్తే మనకు సహజంగా చెప్పేది ఏమిటంటే చెవులు ముక్కులు పోయడం తప్పుగా, అవును తప్పే. కానీ శూర్పణఖ చేసిన పని ఏమిటంటే రాగానే రామచంద్రుడు చాలా అందంగా ఉంటాడు. వాస్తవానికి సీతమ్మ తల్లి కంటే రాముడు అంత మోహపరవశంగా ఉంటాడంట, అంత అందగాడంట రాముడు. అట్లాంటి అందగాడిని చూడగానే ఆమె మోహానికి లోనయ్యి రామచంద్ర నువ్వు నేను ఎంతో సుఖంగా జీవిద్దాము, ఈ యొక్క సీతమ్మ అవసరం లేదు, అడ్డం లేదు, అవసరమైతే ఏమైనా తినేస్తాను నగిలేస్తానని చెప్పి అట్లాంటి దుర్భాషలాడు. అప్పుడు రాముడు కోపం వచ్చింది, నా భార్య ఎలా ఉన్నా నా బాగానే ఉంటుంది, మధ్యలో నీ వాళ్ళు ఎందుకు, అమ్మ నేను అలాంటి వాడిని కాదు, నేను ఏకప్రశ్న అవుతుంటే నా భార్య నాకు దేవత, నువ్వు అవసరం లేదని చెబితే ఎలా. తర్వాత సీతమ్మ తల్లి మీద ఎగబడతా ఉంటే అప్పుడు లక్ష్మణుడు కోపం వచ్చి ముక్కుడు చెవులు పంపించాడు. ఆ పంపించిన తర్వాత పోయి రావణాసురుడు చెప్పింది. రావణాసురుడు రావడం జరిగింది. సీతమ్మని దొంగలాగా వచ్చి సీతమ్మ రాముడు లేని సందర్భంలో దొంగలాగా చేసుకుపోయింది రావణాసురుడు. కానీ రాముడు వానరుల సాయంతో వారిని గట్టి లంక అవతలకు పోయి వారి లంకకు పోయి అక్కడ యుద్ధం 22.5 రోజులు పెట్టింది. 22.5 రోజులు అద్భుతమైనటువంటి యుద్ధ కళంతా ప్రదర్శించారు. 13వ రోజు రావణాసురుడు యుద్ధంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన యుద్ధంలో చేస్తామంటే ఇద్దరు ఎదురుపడి యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ఆయన యొక్క ధనుర్మాణాలన్నీ మరి విరిగిపోయింది, రథమంతా చితికిపోయింది, గుర్రాలు చనిపోయింది, సారథి మారిపోయింది. అప్పుడు రావణాసురుడు అంతా అలిసిపోయాడు. అప్పుడు రాముడు అన్నాడు, కానీ రాముడు కాదు సంహారం చేయడం చాలా ఈజీ. కానీ రాముడు ధీరుడు ఈరుడు భయం లేనటువంటి కథానాయకుడు కాబట్టి ఓ రావణ, ఈ రోజు నువ్వంతా కూడా అలిసి బీకిలినట్టుగా కనపడతా ఉన్నావు, ఇవాళ రేపు రెస్ట్ తీసుకొని కాస్త విశ్రాంతి పొంది మళ్ళీ కొత్త రథం కొత్త ఆయుధాలను తీసుకొని రా, అప్పుడు యుద్ధం చేద్దాం. ఆ మాట ఎవరైనా అనగలుగుతారు మామూలు. అలా అంటే అప్పుడు ఆయన ఈ అన్న మాటను ఆయన సహించుకోలేకపోయాడు. ఎందుకంటే రావణాసురుడు సామాన్యుడు కాదు, రావణాసురుడు దేవతల మొత్తాన్ని గడగడలాడించినటువంటి వాడు, భూమండలం మొత్తాన్ని ఒంటి చేతితో పాలించినటువంటి వాడు, సామాన్యుడు కాదు. ఆయన తేజస్సు చాలా గొప్పగా ఉంటుంది, చాలా భక్తుడు. ఎందుకంటే వాస్తవానికి రావణాసురుడు మనకి ఇళ్ళ క్యారెక్టర్ అయినప్పటికీ చెడ్డవాడైనప్పటికీ అతనిలో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. 10,000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసిండు, అనేక వరాలు పొందాడు. 1000 సంవత్సరాలు శివుడి గురించి తపస్సు చేసిండు, ఎన్నో అద్భుతమైనటువంటి వరాలు పొందాడు. మామూలు సామాన్యుడు కాదు రావణాసురుడు, అంత గొప్పవాడు. ఆయన తెల్లారుజాము 4 గంటలకి శివారాధన చేయాలంటే 4-5 మంది ఆయన వెంబడి వచ్చి శివాలయాల అర్చన చేసేవాడు. అలా ఆయన శరీరం సాధించేంత వరకు అలాంటి భక్తి చేసిండు. కానీ అతనిలో ఉన్నటువంటి 2 దుర్గుణాలు ఉన్నాయి. ఒకటి కామము, 2 మదము. కామం ఏమిటి? ఎక్కడ పరిస్థితి అందంగా కనపడ్డా నాకు కావాలని చెప్పి తీసుకుపోతాడు, ఎవరేం చేయలేని పరిస్థితి. రెండోది ఏమిటి? మదం, ఎక్కలేని తనం. నేనంటే ఈరుణ్ణి సూర్యుడిని నా
నాకు తెలియంది, నాకు చేతకాని దేవుడిని భూమండలంలో అనేటువంటి మతం అతనిని ఈ రెండు దుర్గుణాల వల్లే అతను పతనానికి కావడం కారణం అనేది మహాత్ములు తేల్చారు. ఆ విధంగా రాముడు ఆ విధంగా యుద్ధంలో పెట్టి 22.5 రోజు మొత్తం 10 తరకాలు తగ్గట్టు భూమండలం మీద పడేసింది. అలా ఎవడు చేయగలడు? దేవతలు కూడా సాధ్యపడదు. అట్లా చేసినటువంటి కథానాయకుడు అన్నమాట రాముడు అంటే. ఆ తర్వాత యుద్ధం నుంచి తర్వాత మళ్ళీ వచ్చి తన అన్నదమ్ములతో చక్కగా బ్రహ్మాండంగా మరి ఆయన పట్టాభిషేకుడయ్యి భూమండలం మొత్తం 11,000 సంవత్సరాలు పాలించిన తర్వాత 2 సంవత్సరాలు రాముడితో గడిపిన తర్వాత అమ్మ గురించి తప్పుగా మాట్లాడుకుంటుంది రాముడు. అంటే సహజంగా ఎవరికైనా అందరికీ తెలుసు, మనందరికీ ఏ స్త్రీ అయినా పరయంలో కొద్ది రోజులు గడిపిందంటే దాన్ని తప్పుగా ఆలోచించడం అనేది మనిషి మంచిగా ఆలోచించడం చాలా తక్కువ. చెడుగా ఆలోచించడం మనసు ఈజీగా నేను మళ్ళీ పోయినంత ఈజీగా మన ప్రయాణం సాగుతూ ఉంది. ఆ విధంగా పోయినప్పుడు